నెంబర్ 1. నెంబర్ 2, అలాగే దేవుడు అనుగ్రహించిన ఈవులలో రెండవది కృపా వరములు అన్నాను. ఆ కృపా వరములు మనకు దేవుడు అనుగ్రహించున్నట్లు మనమేం చేయాలంటే ఆసక్తితో అపేక్షించాలి, వాటిని దేవుని యొద్ద అడగాలి. అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెబుతా. చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంది, నా ఉద్యోగం సంగతి ఏంది, నా వ్యాపారం సంగతి ఏంది, నా రోగం సంగతి ఏంది, అమ్మాయి పెళ్ళింది, అబ్బాయి పెటాకులేంది. ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి, ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు, అక్కడే దుఃఖం. అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవా నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు దయచేసి నీ ఆత్మ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా? అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ఇక్కడ ఏమన్నాడో తెలుసా పౌలు మహనీయుడు? ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి, చూడండి ఏముంది అక్కడ. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్న ఒక్క మాట మళ్ళీ చదవండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అడగటం రెండు రకాలు ఉంది. ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది, ఆసక్తితో అడగటం ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి ఏమన్నా ఇస్తావా? కుదిరిద్దా? ఇస్తావా? అయిద్దా? కుదిరిద్దా? మరి ఇస్తానంటే మరి నేను మరి చూడు ఏదన్నా అవకాశం ఉంటే. ఇది కూడా అడగటమే, కానీ ఇందులో నువ్వు ఇచ్చావు, లేకపోతే నీ తాత ఇంకొకడు అన్నట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు, ఇస్తావా? మరి ఏమన్నా చూస్తావా? అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యొద్ద పొందాలి అనుకున్నప్పుడు, ఇంకా లేదు బ్రదర్, ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు, ఇంకో ఛాన్సు లేదు, ఇంకో మార్గం లేదు, ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి, ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా, ఇది కొంచెం అర్థం చేసుకొని కనపడ్డప్పుడల్లా అడుగుతా ఉంటావు. ఇక ఇదే పని, ఈ మనిషి కనపడితే అదే పని, అడుగుడు. ఆసక్తితో అపేక్షించుట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్లో. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకు చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడా?